హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం థ్రిల్ కి గురి చేసే ఒక సూపర్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హీరో ఒక మాఫియా డాన్. అతనికి ఎప్పటి నుండో మూవీస్ లో యాక్టింగ్ చేయాలని కోరిక ఉంటది. మూవీస్ లో యాక్టింగ్ చేసే యాక్టర్ అనుకోని పరిస్థితిలో తన మూవీలోని విలన్ పాత్రని హీరోకి ఇస్తాడు. తర్వాత ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రఫ్ కట్ మూవీ 2008 లో రిలీజ్ అయిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు మూవీ హీరోని చూపిస్తారు. ఇతని పేరు కిమ్. హీరో ఒక గ్యాంగ్స్టర్. ఎప్పుడు ఇతని చుట్టూ ముగ్గురు నలుగురు గ్యాంగ్ మెంబర్లు ఉంటారు. హీరో ఎప్పుడు చాలా సీరియస్ గా ఉంటాడు. అయితే స్టార్టింగ్ లోనే ఎనిమి గ్యాంగ్ లోనే ఒకరిని మన హీరో ఖతం చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో ఒంటరిగా థియేటర్ కి వెళ్లి మూవీస్ చూస్తుంటాడు. మూవీస్ అంటే హీరోకి చాలా ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి. ఎప్పటి నుండో మూవీస్ లో యాక్టింగ్ చేయాలని హీరోకి కోరికగా ఉంటది. ఏంటి బాస్, ఎన్నిసార్లు కాల్ చేసినా లేపట్లేదని అసిస్టెంట్ అడిగితే థియేటర్ కి వెళ్లిన మ్యాటర్ హీరో అసిస్టెంట్ తో చెప్పడు, దాచేస్తాడు. కట్ చేస్తే మనకిప్పుడు టెసంగ్ ని చూపిస్తారు. టెసంగ్ మూవీస్ లో హీరోగా యాక్టింగ్ చేస్తుంటాడు. కానీ ఇతనుకున్న ఆవేశం వల్ల పక్కన నటించే తన కో యాక్టర్స్ ని కొడుతుంటాడు. అలా వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈ మ్యాటర్ మీడియాకి తెలిసి టెసంగ్ పరువు అంతా పోతుంటది. దీన్ని కవర్ చేయడానికి టెసంగ్ మేనేజర్ చాలా ట్రై చేస్తుంటాడు. ఇదంతా జరుగుతున్నా కూడా టెసంగ్ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఉంటాడు. అసలు ఇవన్నీ ఏం పట్టించుకోడు, బిందాస్ గా తిరుగుతుంటాడు. కట్ చేస్తే మళ్ళీ మనకు హీరోని చూపిస్తారు. ఒక మాఫియా డీలింగ్ తర్వాత తను తన గ్యాంగ్ తో కలిసి మందు తాగడానికి క్లబ్ కు వెళ్తాడు. అక్కడ హీరో ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. తను చాలా అందంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు, సినిమాల్లో హీరోయిన్ గా యాక్టింగ్ చేసే అమ్మాయి. పేరు సిమ్రన్. సిమ్రన్ కి అడ్డుగా గ్యాంగ్ ఉంటే హీరో వాళ్ళని జరగమంటాడు. తర్వాత హీరో సిమ్రన్ గురించి కనుక్కుంటాడు. పక్క రూమ్ లో టెసంగ్ అనే హీరో, మూవీ డైరెక్టర్ ఇంకా సిమ్రన్ స్టోరీ డిస్కషన్స్ లో ఉన్నారు అని అసిస్టెంట్ హీరోతో అంటాడు. సరే అని చెప్పి హీరో ఒక అసిస్టెంట్ కి పేపర్ నిచ్చి టెసంగ్ వద్ద ఆటోగ్రాఫ్ ని తీసుకొని రమ్మంటాడు. అసిస్టెంట్ వెళ్ళి అడిగితే ఆటోగ్రాఫ్ ఎవడు అడిగాడో వాన్నే రమ్మనని టెసంగ్ తిరిగి చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో అసిస్టెంట్ టెసంగ్ వద్దకు వెళ్లి మా బాస్ మామూలుడు కాదు, ఏమనుకుంటున్నావు మా బాస్ గురించి, అతను పెద్ద గ్యాంగ్స్టర్ అని తిడతాడు. సెల్బే అన్నాడు, మీ బాస్ ఎవడైతే నాకేంటి, మూసుకొని వాన్నే రమ్మనని టెసంగ్ మళ్ళీ రెచ్చిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్ గా హీరోనే ఒక పేపర్ తో టెసంగ్ వద్దకు వచ్చి ప్లీజ్ ఆటోగ్రాఫ్ నివ్వండి, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పగానే టెసంగ్ పళ్ళును నవ్వుతాడు. నువ్వు యాక్టింగ్ చేస్తావా, ఒకసారి నీ ఫేస్ ని అద్దంలో చూసుకో అని టెసంగ్ హీరోని ఎగతాళి చేస్తాడు. అయినా సరే టెసంగ్ కి హీరో రెస్పెక్ట్ ఇస్తాడు. టెసంగ్ ఎన్ని మాటలన్నా కూడా హీరో రియాక్ట్ అవ్వడు. కానీ ఇది వరకు యాక్ట్ చేసిన చిన్న షార్ట్ ఫిలిం గురించి టెసంగ్ కి వివరిస్తాడు. టెసంగ్ ఇప్పుడు ఒక పేపర్ మీద ఆటోగ్రాఫ్ ని చేసి ఇస్తాడు. గిఫ్ట్ కోసం అని చెప్పి హీరో తన చెక్ ని తీసి దాని మీద ఫోన్ నెంబర్ ని రాసి అమౌంట్ ను కూడా రాసి ఇస్తాడు. దాన్ని హీరో టెసంగ్ కి ఇస్తాడు. హీరో వెళ్లిపోయిన మరుక్షణమే అతని అసిస్టెంట్లు తిరిగి వచ్చి టెసంగ్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు మళ్ళీ హీరో తిరిగి వచ్చి వాళ్ళ అసిస్టెంట్స్ ని కొడతాడు. టెసంగ్ ఎంతైనా మూవీ యాక్టర్ రా, మనం అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలని హీరో అంటాడు. నువ్వు ఒక గ్యాంగ్స్టర్ వి, నీది గలీజ్ లైఫ్, అసలు గ్యాంగ్స్టర్ గా ఎలా బ్రతుకుతారో, మీకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా తట్టుకోగలరని టెసంగ్ మళ్ళీ హీరోని ఎగతాళి చేస్తాడు. అప్పుడు హీరో ఒక మాట చెప్తాడు, నీ గురించి నేను చాలా విన్నాను, నీ యాక్టింగ్ అసలు బాగుండదంట కదా, అందరూ నిన్ను పురుగులాగా చూస్తారని హీరో టెసంగ్ తో అంటాడు. తర్వాత అందరూ వాళ్ళ ఇళ్లలోకి వెళ్లిపోతారు. సిమ్రాన్ ఏమో హీరో ఫొటోస్ ని మొబైల్ లో తీసి ఉంటది. వాటిని చూస్తూ వీడి క్యారెక్టర్ కాస్త డిఫరెంట్ గా ఉందేంటి అని మనసులో అనుకుంటది. హీరో ఏమో టెసంగ్ అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని సైలెంట్ గా ఉంటాడు. స్ట్రెస్ పోవడానికి సినిమాని చూస్తాడు. ఇంకా వైపు టెసంగ్ కూడా హీరో అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని కోపడతాడు. ఇంట్లో తన వస్తువులన్నీ పగలగొట్టుకుంటాడు. తర్వాత మరుసటి రోజు హీరో డబ్బు బ్యాగ్ తో పార్క్ అనే బిజినెస్ మ్యాన్ వద్దకు వెళ్తాడు. పార్క్ గాడు పెద్ద ఎదవ. హీరో బాస్ అయిన బీకు దగ్గర సెక్రటరీగా పనిచేసి వెన్నుపోటు పొడిచి ఉంటాడు. బీకు చేసిన ఇల్లీగల్ పనుల గురించి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసిన పార్క్ గాడు ఎనిమి గ్యాంగ్ కి పైసలకి అమ్మేస్తాడు. దీంతో బీక్ మీద పోలీసులు చార్జెస్ చేస్తారు. బీకు జైలుకు వెళ్ళుంటాడు. ఇప్పుడు జైల్లో ఉన్న తన బాస్ బీక్ ని రిలీజ్ చేపించే బాధ్యత హీరోదే. అందుకే హీరో డీలింగ్స్ చేస్తే వచ్చిన డబ్బు మొత్తాన్ని పార్క్ కి ఇస్తాడు. పార్క్ మాట్లాడుతూ, నాకు ఇవి సరిపోవురా, ఇంకా డబ్బు కావాలి, అప్పుడే మీ బాస్ మీద ఉన్న కేసుని విత్డ్రా చేపిస్తా అని హీరోతో అంటాడు. హీరోతో పార్క్ దురుసుగా బిహేవ్ చేస్తాడు. తర్వాత హీరో జైల్లో ఉన్న తన బాస్ బీక్ ని కలవడానికి వెళ్తాడు. పార్క్ ఇంకా డబ్బు కావాలన్న మ్యాటర్ ని హీరో బీక్ దగ్గర దాస్తాడు. త్వరలోనే ట్రయల్ ఉంది, పక్కా మనమే కేసుని గెలుస్తాం బాస్, మీరు ఏం వరీ అవ్వకండి అని హీరో బీక్ కి చెప్తాడు. సరేలే, ఆ ట్రయల్ ఫినిష్ అయ్యేలోపు బయట మీరేం గొడవలు పెట్టుకోకండి అని బీక్ హీరోతో అంటాడు. కట్ చేస్తే మనకు మళ్ళీ టెసంగ్ ని చూపిస్తారు.
మూవీలో ఐటమ్ సాంగ్స్ కి డాన్స్ చేసే జాస్మిన్ ని కలవడానికి టెసంగ్ ఇప్పుడు సీక్రెట్ గా వ్యాన్ లో వెళ్ళుంటాడు. ఆమెతో అతను సెక్స్ చేస్తాడు. జాస్మిన్ టెసంగ్ ని ట్రూగా లవ్ చేస్తుంది, కానీ టెసంగ్ మాత్రం ఆమెని జస్ట్ సెక్స్ కోసమే వాడుకుంటాడు. ఈ విషయం జాస్మిన్ కి నచ్చక ఒక రోజు వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని టెసంగ్ ని నిలదీస్తుంది. నో, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకున్న యాక్టింగ్ కెరియర్ ఇంపార్టెంట్ అని టెసంగ్ కరాఖండిగా చెప్పేస్తాడు. ఇక ఇది విన్న జాస్మిన్ బాధతో అక్కడ నుండి వెళ్లిపోతుంది. అతన్ని లవ్ చేసి తప్పు చేసిన అని జాస్మిన్ రిగ్రెట్ అవుతుంది. ఇంకెప్పుడు టెసంగ్ ని కలవకూడదని తను డిసైడ్ అవుతుంది. కట్ చేస్తే మళ్ళీ మనకు టెసంగ్ ని చూపిస్తారు. టెసంగ్ తన కొత్త మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటాడు. మూవీలో విలన్ పాత్రని పోషించే సంగమితో ఫైట్ సీన్ ని షూట్ చేస్తుంటారు. అయితే ఎన్నిసార్లు ట్రై చేసినా షార్ట్స్ రియలిస్టిక్ గా రావట్లేదని డైరెక్టర్ గొడవ చేస్తుంటాడు. కొంచెం రియల్ గా చేద్దామని చెప్పి పొరపాటున సంగమి హీరోని కొడతాడు. ఆ దెబ్బ చాలా గట్టిగా తాకుతుంది. సరే చూసి పనిచేయరా ఎదవా అని హీరో సంగమికి వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా సంగమి హీరో మీద చేయి వేస్తాడు. అసలే మనోడికి ఆవేశం ఎక్కువ. ఇక ఇప్పుడు సంగమి నిజంగా కొడుతుంటే ఊరుకుంటాడా? కోపంతో సంగమిని కుమ్మేస్తాడు. ఈ ప్రాసెస్ లో పాత కారు సామాన్లు కూడా సంగమి మీద పడటంతో కండిషన్ సీరియస్ అవుతుంది. హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేస్తారు. ఇంకా నయం, వాడు నీ మీద ఏం కేసు పెట్టలేదు, సంతోషించని మేనేజర్ టెసంగ్ ని ఫుల్ తిడతాడు. అయితే యాక్టర్ టెసంగ్ తన కో యాక్టర్ ని షూటింగ్ టైమ్ లో కావాలని కొట్టి అటాక్ చేసిందనే మ్యాటర్ ప్రెస్ వాళ్లకు లీక్ అవుతుంది. సంగమి ఫ్యాన్స్ ఇంకా మీడియా వాళ్ళు టెసంగ్ ని ఇప్పుడు చుట్టుముడతారు. సంగమికి సారీ చెప్పాలని వాళ్ళు నినాదాలు చేస్తూ వాళ్ళందరూ టెసంగ్ మీద గుడ్లని ఇంకా టొమాటోస్ ని విసురుతారు. దీంతో టెసంగ్ కి ఫుల్ కోపం వచ్చి పబ్లిక్ లోనే బూతులు మాట్లాడతాడు. దీని వల్ల మ్యాటర్ మరింత సీరియస్ అవుతుంది. టీవీలలో రేడియోలలో టెసంగ్ ని అందరూ చెడుగుడా ఆడుకుంటారు. టెసంగ్ మార్కెట్ పడిపోతుంది. ఉన్న పేరు కూడా పోతుంది. మొత్తానికి మూవీ షూటింగ్ ఆగిపోతుంది. విలన్ రోల్ ని ప్లే చేయడానికి ఎవరు యాక్టర్స్ ముందుకు రారు. టెసంగ్ కాల్ చేస్తున్నాడని తెలిసి ఏ యాక్టర్ ఫోన్ ని లిఫ్ట్ చేయరు. దీని వల్ల మూవీ డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ డిప్రెషన్ లోకి వెళ్తారు. సిమ్రాన్ కూడా తన యాక్టింగ్ కెరీర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. నాకే ఎందుకు వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని అని టెసంగ్ కూడా బాధపడతాడు. ఇప్పుడే తనకి హీరో కిమ్ గురించి గుర్తొస్తుంది. అతన్ని కలిసినప్పుడు యాక్టింగ్ చేయాలనే కోరిక ఉందన్న మ్యాటర్ గుర్తుంది కదా. ఇప్పుడు హీరో ఇచ్చిన చెక్ ని టెసంగ్ బయటికి తీస్తాడు. దాని మీద ఉన్న హీరో మొబైల్ నెంబర్ కి కాల్ చేస్తాడు. సో మరుసటి రోజు హీరోకి ఇంకా టెసంగ్ కి మధ్య మీటింగ్ జరుగుతుంది. నువ్వు నేను చేస్తున్న మూవీలో విలన్ రోల్ ని చేయాలి, నీకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్నావు కదా, అందుకే ఈ డిసిషన్ ని తీసుకున్నా అని టెసంగ్ అంటాడు. ఎందుకు, నీకు వేరే యాక్టర్స్ దొరకలేదా, సడన్ గా నా వెంట పడ్డావు ఎందుకని హీరో అంటే, నో, చాలా మంది ఉన్నారు కానీ నీ యాక్టింగ్ పొటెన్షియల్ ని నేను కలరా చూడాలి, అందుకే నేను చూస్ చేసుకున్నా అని టెసంగ్ అబద్ధం చెప్తాడు. కానీ టెసంగ్ ఇలా కో యాక్టర్ ని కొట్టడం వల్ల మూవీలో యాక్టింగ్ చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. అందుకే తన కోసం వచ్చాడని హీరోకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు హీరో టెసంగ్ తో ఒక కండిషన్ ని చెప్తాడు. నీ మూవీలో యాక్టింగ్ చేస్తాను, కానీ ఫైట్ లో ఫేక్ గా కాకుండా నిజంగా కొట్టుకున్నాం, అప్పుడే నేను నీ మూవీలో చేస్తానని హీరో అంటాడు. సరే అని చెప్పి టెసంగ్ ఈ డీల్ కి ఒప్పుకుంటాడు. హీరో సత్తా తెలియక టెసంగ్ తప్పుడు డిసిషన్ ని తీసుకొని ఉంటాడు. హీరో స్ట్రెంత్ ఏంటో టెసంగ్ కి ఐడియానే ఉండదు. షూటింగ్ లో హీరోని పిచ్చ కొట్టుడు కొడదామని టెసంగ్ స్కెచ్ వేసి ఉంటాడు. మరుసటి రోజు మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఒక గ్యాంగ్స్టర్ తో యాక్టింగ్ చేపియడం ఏంటి, ఇది కరెక్ట్ కాదని టెసంగ్ తో అంటుంటారు. కానీ టెసంగ్ వాళ్ళ మాటల్ని ఏం పట్టించుకోడు. టెసంగ్ ఇంకా హీరోలు వాళ్ళ డైలాగ్స్ ని చదివి ప్రిపేర్ అవుతుంటారు. స్పాట్ కి సిమ్రాన్ కూడా వస్తుంది. ఆమె మీద హీరో ఒక కన్నేసి ఉంటాడు. ఇప్పుడు హీరో వెళ్లి డైరెక్ట్ గా సిమ్రాన్ ని కిస్ చేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ఎందుకు ఇలా చేసావని డైరెక్టర్ అడిగితే, సీన్ నెంబర్ 87 లో నా రోల్ సిమ్రాన్ ని కిస్ చేస్తుంది కదా, ఆ సీన్ కోసమే ఇప్పుడు ప్రాక్టీస్ చేశానని హీరో అంటాడు. వెంటనే సిమ్రాన్ హీరో చెంప వాయించి ఇదే ఆ సీన్ లో నా రియాక్షన్ అని యాటిట్యూడ్ తో చెప్పి వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరోకి ఇంకా టెసంగ్ కి మధ్య ఫైట్ సీన్ జరుగుతుంది. వీళ్ళిద్దరూ నిజంగానే కొట్టుకుంటారు. హీరో చేత టెసంగ్ కుక్క దెబ్బలు తింటాడు. టెసంగ్ హీరో చేతిలో ఓడిపోతాడు. మేనేజర్ వచ్చి ఆపుతున్నా కూడా హీరో టెసంగ్ ని కొడుతూనే ఉంటాడు. డైరెక్టర్ ఏమో కట్ చెప్పడం మర్చిపోతాడు. స్పాట్ లో క్రూ మొత్తం షాక్ అయిపోతారు. సరే సరే, ఇది మేము ముందుగానే చేసుకున్న డీలే అని టెసంగ్ మూవీ క్రూ కు చెప్తాడు. తర్వాత సింగిల్ గా చేసే సీన్లలో యాక్టింగ్ అంటే తెలియని మన హీరో ఇబ్బంది పడతాడు. సరిగ్గా ఎక్స్ప్రెషన్స్ ని పలకలేకపోతాడు. ఇది చూసి టెసంగ్ నవ్వుకుంటాడు. మళ్ళీ హీరోని టెసంగ్ ఎగతాళి చేస్తాడు. తర్వాత టెసంగ్ కి సిమ్రాన్ కి మధ్య రొమాంటిక్ సీన్ ని షూట్ చేస్తారు. ఈ సీన్ చేయడానికి సిమ్రాన్ అంత ఇష్టం చూపించదు, ఇబ్బంది పడుతుంది. ఈ సీన్ ని చూసిన హీరోకి కూడా కోపం వస్తుంది. కానీ మూవీ షూటింగ్ కాబట్టి ఏం చేయలేకపోతాడు. కట్ చేస్తే ఒక రోజు నైట్ సిమ్రాన్ పబ్బుకు వెళ్లి ఫుల్ గా మందు కొడుతుంది. అయితే అక్కడ ఒక రౌడీ విధవామని ఏడిపిస్తాడు. సిమ్రాన్ వెంటనే హీరోకి కాల్ చేసి రమ్మంటుంది. స్పాట్ కి హీరో ఫాస్ట్ గా వచ్చి సిమ్రాన్ ని సేవ్ చేస్తాడు. అలా హీరోకి సిమ్రాన్ కి మధ్య ప్రేమ పుడుతుంది. ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. తర్వాత హీరో జైల్ కి వెళ్లి తన బాస్ ని కలుస్తాడు. అరే ఏందిరా, నాకు పెద్దలారిని పెట్టానంటే పిల్లోని పెట్టారని బాస్ వాపోతాడు. ఏం కాదు బాస్, అతను ఈ ఫీల్డ్ లో నేర్పరని హీరో చెప్పుకొస్తాడు. సరే అందరూ జాగ్రత్తగా ఉండండి, ఈ ట్రయల్ అయ్యేలోపు పార్కునోర్ ని మూయించాలి
పంపించండి అని బాస్ అంటాడు. ఇప్పుడు ఇక అసిస్టెంట్లు ఉండి బాస్ మనం ఇంత హడావిలో ఉన్నాం కదా, మీకు ఆ మూవీ షూటింగ్ అవసరమా అని హీరోతో అంటారు. లేక నా డ్రీమ్ నెరవేరబోతుందిరా, సైలెంట్ గా ఉండండి మీరు అని హీరో వాళ్ళ గ్యాంగ్ ని తిడతాడు. తర్వాత మళ్ళీ మూవీ షూటింగ్ కంటిన్యూ అవుతుంది. ఈసారి టెసంగ్ హీరోని కొట్టి కింద పడేయాలని ఎంత పెద్ద ప్లాన్ వేసినా వేస్ట్ అయిపోతది. హీరో చేతిలో మళ్ళీ టెసంగ్ చావు దెబ్బల్ని తింటాడు. ఇప్పుడు హీరోని ఇంకా క్రూ అందరు వచ్చి ఆపుతారు. టెసంగ్ దెబ్బలు తిన్నది మూవీ క్రూ మొత్తం చూసి నవ్వుతారు. సో హీరో మీద టెసంగ్ కి పీకల దాకా కోపం ఉంటది. మంచి ఛాన్స్ కోసం టెసంగ్ వెయిట్ చేస్తుంటాడు. టెసంగ్ ఇక చాలా బాధలో ఉంటాడు కదా, సపోర్ట్ కోసం తన ఎక్స్ లవర్ అయిన జాస్మిన్ కి కాల్ చేసి కలవమంటాడు. టెసంగ్ మంచిగా మారి నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అని హ్యాపీనెస్ తో జాస్మిన్ టెసంగ్ ని కలుస్తుంది. కానీ టెసంగ్ మళ్ళీ ఆమెతో జస్ట్ సెక్స్ చేసి తిట్టి పంపించేస్తాడు. ఇక దీంతో జాస్మిన్ మనసు విరిగిపోతుంది. టెసంగ్ మీద ద్వేషాన్ని పెంచుకుంటది. టెసంగ్ కి అసలే మార్కెట్ లేదు కదా, మొత్తము కాంట్రవర్సీస్ లో ఇరుక్కున్నాడు. అందుకే ఈఎంఐ ని కూడా సరిగ్గా కట్టలేకపోతాడు. సో కారు షోరూమ్ వాళ్ళు వచ్చి టెసంగ్ వ్యాన్ ని లాక్కెళ్లిపోతారు. కట్ చేస్తే మూవీ డైరెక్టర్ ఇప్పుడు ఒక సీరియస్ సీన్ ని టెసంగ్ కి ఇంకా హీరోకి నరేట్ చేస్తాడు. దాన్ని టెసంగ్ బాగానే పెర్ఫామ్ చేస్తాడు. కానీ అతని కంటే బాగా మన హీరో పెర్ఫామ్ చేస్తాడు. హీరోకి యాక్టింగే రాదు కదా, కానీ ఈ సీన్ లో మాత్రం దుమ్ము దులిపేస్తాడు. దీంతో మూవీ టీం అందరూ హీరోని పొగడ్తలతో ముంచెత్తుతారు. తర్వాత హీరో సిమ్రన్ ని కలిసి టెసంగ్ గురించి అడుగుతాడు. ఇంతకు ముందు సిమ్రన్ తను మూవీస్ లో ఎంట్రీ ఇచ్చిన టైంలో టెసంగ్ తో రిలేషన్షిప్ లో ఉండేది. తర్వాత దాని బిహేవియర్ నచ్చక బ్రేకప్ చేసుకుని ఉంటది. ఈ విషయాన్ని సిమ్రన్ ఇప్పుడు హీరోతో చెప్తుంది. అప్పుడే హీరోకి తన అసిస్టెంట్ నుండి కాల్ వస్తుంది. జైల్లో ఉన్న బాస్ బీక్ ఇంట్లో రాత్రి దొంగలు పడి ఉంటారు. అయితే ఇది మామూలు దొంగతనం కాదు. ఎనిమి అయిన పార్క్ తన గ్యాంగ్ తో రాబరీని ప్లాన్ చేసి ఉంటాడు. బీక్ ఇంట్లో ఉన్న కాంట్రాక్ట్ పత్రాలు ఇంకా ఇల్లీగల్ గా సంపాదించిన మనీ ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని పార్క్ కొట్టేసి ఉంటాడు. ఆ ఎవిడెన్సెస్ పార్క్ కోర్టుకు సబ్మిట్ చేస్తే నేను లైఫ్ లాంగ్ జైల్లో చిప్పకూడ తినాల్సి వస్తది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆ పార్క్ గార్డ్ ని ఖతం చేసి ఎవిడెన్సెస్ ని తిరిగి తీసుకొనిరా అని బాస్ బీకు హీరోకి ఇప్పుడు ఆర్డర్ వేస్తాడు. సరే అని చెప్పి హీరో తన గ్యాంగ్ తో పార్క్ మీద ప్లాన్ చేసి మరీ అటాక్ చేస్తాడు. పార్క్ ని పిచ్చ కొట్టుడు కొడతారు. అతని నుండి అంతా ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తారు. పార్క్ ని చంపేయాలి. కానీ హీరో ఉండి వద్దు, అతన్ని వదిలేయండి అని అసిస్టెంట్లకు చెప్తాడు. అసిస్టెంట్లు అతన్ని చంపేద్దాం బాస్ అని ఎంత చెప్పినా హీరో వినడు. హత్య చేయొద్దని చెప్తాడు. హీరో ఇంకా పార్క్ కి ప్రాణభిక్షణ పెట్టి వదిలేస్తాడు. అసిస్టెంట్లు పార్క్ నోరుని మూసి అబ్రాడ్ కి పంపించేస్తారు. కట్ చేస్తే మళ్ళీ మనకు సిమ్రన్ ని ఇంకా టెసంగ్ ని చూపిస్తారు. హీరో మంచోడు కాదు, అతన్ని వదిలే అని టెసంగ్ ఎంత చెప్పినా సిమ్రన్ మాత్రం టెసంగ్ మాటల్ని అంత పట్టించుకోదు. ఇప్పుడు ఇక హీరోకి సిమ్రన్ కి మధ్య ఒక కిడ్నాప్ సీన్ ని షూట్ చేస్తారు. అయితే హీరో ఓవర్ గా రియాక్ట్ అయ్యి నిజంగానే సిమ్రన్ ని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది చూసిన టెసంగ్ హీరోని కొట్టి అక్కడ నుండి తరిమేస్తాడు. తర్వాత జరిగిన అనర్థానికి బాధపడిన హీరో సిమ్రన్ కి సారీ చెప్తాడు. నా లైఫ్ లో ఉన్న స్ట్రెస్ వల్ల అలా చేశాను, నన్ను తప్పుగా అనుకోకని హీరో సిమ్రన్ తో అంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ మనకు టెసంగ్ ని చూపిస్తారు. ఇతనికి ఇప్పుడు ఒక అన్నోన్ పర్సన్ నుండి కాల్ వస్తుంది. తర్వాత ఇంటికి ఒక పార్సల్ వస్తుంది. ఆ పార్సల్ లో ఒక వీడియో క్యాసెట్ కనిపిస్తుంది. దాన్ని ప్లే చేసి చూసిన టెసంగ్ షాక్ అయిపోతాడు. టెసంగ్ వ్యాన్ లో జాస్మిన్ తో సెక్స్ చేసేటప్పుడు ఎవరో దాన్ని వీడియో తీసి ఉంటారు. అయితే దీన్ని బయటికి లీక్ చేయకుండా ఉండాలి అంటే మాకు 50 లక్షలు కావాలని ఆ అన్నోన్ పర్సన్ డిమాండ్ చేస్తాడు. ఇలాంటి చెడ్డ పని చేసి దాచిపెట్టినందుకు టెసంగ్ మేనేజర్ టెసంగ్ మీద ఇప్పుడు కోపడతాడు. ఇప్పుడు టెసంగ్ కి ఏం చేయాలో బుర్ర పని చేయదు. వెంటనే అతను జాస్మిన్ మీద అనుమానపడి ఆమె ఇంటికి వెళ్తాడు. కానీ ఈ పని జాస్మిన్ చేయలేదని చెప్పి కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత టెసంగ్ 50 లక్షల్ని అరేంజ్ చేయడానికి నానా తిప్పలు పడతాడు. తన కాస్ట్లీ BMW కార్ ని అమ్మినా కూడా టెసంగ్ కి అంత డబ్బు రాదని మేనేజర్ అంటాడు. సో ఇప్పుడు టెసంగ్ హీరోకి కాల్ చేసి కార్ ని అతనికి అమ్మేస్తాడు. 50 లక్షలు ఎందుకు సడన్ గా నీకని హీరో అడిగితే టెసంగ్ జరిగిన మ్యాటర్ మొత్తం చెప్తాడు. అయితే హీరో టెసంగ్ కి 50 లక్షలను ఇచ్చేసి సైలెంట్ గా ఉండడు. తన గ్యాంగ్ ని పంపి టెసంగ్ ని ఫాలో చేయిస్తాడు. దీని వల్ల హీరో గ్యాంగ్ వీడియో తీసిన గ్యాంగ్ లో కొన్ని పట్టుకుని ప్లాన్ మొత్తాన్ని ఖరాబ్ చేస్తారు. ఈ ఫైట్ లో హీరో రంగంలోకి దిగి వీడియో తీసిన ఇద్దరు వ్యక్తులను కనిపెట్టి మరీ కుళ్ళపొడి చేస్తాడు. వాళ్ళని చంపేద్దామని అసిస్టెంట్లు అంటే నో నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని టెసంగ్ హీరో గ్యాంగ్ కి అడ్డుపడతాడు. సరే నీ కర్మపో అని చెప్పి హీరో ఇంకా అతని గ్యాంగ్ ఈ మ్యాటర్ ని వదిలేస్తారు. తర్వాత టెసంగ్ ఒరిజినల్ వీడియో క్యాసెట్ ని రిట్రీవ్ చేసుకుని ఈ స్కాండల్ నుండి బయటపడతాడు. దీనికి కారణం హీరోనే కదా. సో టెసంగ్ హీరోకి థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత హీరో చంపకుండా ప్రాణాలతో వదిలేసిన పార్క్ గార్డ్ తిరిగి వచ్చి హీరోకి వార్నింగ్ ఇస్తాడు. నన్ను ఆ రోజే చంపేయాల్సింది, ఇప్పుడు చూడు నేను పోలీసుల దగ్గరికి వెళ్తున్నానని పార్క్ అంటాడు. ఇప్పుడు ఇక హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. నా మాటని ధిక్కరించి తప్పు చేసినందుకు గాను బాస్ బీకు హీరో మీద కోపడతాడు. మాట్లాడటం మానేస్తాడు. తర్వాత పార్క్ గార్డ్ తన గ్యాంగ్ ని పంపించి హీరో
గ్యాంగ్ లో కొన్ని ఖతం చేయిస్తాడు. ఇది తెలిసిన హీరో చాలా బాధపడతాడు. ఈ ఇన్సిడెంట్ తో హీరో తన మూవీ షూటింగ్ లో చక్కగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతాడు. అయితే అసిస్టెంట్ల రిక్వెస్ట్ మేరకు హీరో సడన్ గా మూవీ నుండి తప్పుకుంటాడు. రీజన్ ఏంటి అని మూవీ టీం ఎంత అడిగినా హీరో ఆన్సర్ ఇవ్వడు. అయితే ఇలా మధ్యలో వెళ్ళడం కరెక్ట్ కాదు, నా మాట విను, షూటింగ్ కంటిన్యూ చేయని టెసంగ్ ఎంత చెప్పినా హీరో వినడు. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వెంట పడుతున్న టెసంగ్ ని హీరో అసిస్టెంట్లు ఆపి అతన్ని చితకబాదుతారు. తర్వాత ఇక హీరో కొత్త వ్యక్తులని తన గ్యాంగ్ లోకి జాయిన్ చేసుకుంటాడు. తర్వాత ఆ గ్యాంగ్ తో కలిసి పార్క్ ని చంపడానికి వెళ్తాడు. కానీ హీరో ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. కొత్తగా గ్యాంగ్ లోకి జాయిన్ అయిన వాళ్ళు యాక్చువల్ గా పార్క్ మనుషులు. సో పథకం ప్రకారం హీరోని రౌండ్ అప్ చేసి కిడ్నాప్ చేస్తారు. పార్క్ హీరోని ఫుల్ టార్చర్ చేసి కత్తిపోట్లని దింపుతాడు. చావు బ్రతుకుల్లో ఉన్న హీరోకి పార్క్ ఒక ఛాన్స్ ని ఇస్తాడు. నా మాట విని నా కింద పనిచేయి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అని పార్క్ అంటాడు. సరే అని హీరో అంటాడు. ఇలా హీరో పార్క్ చేసిన అటాక్ నుండి ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత హీరో తను క్విట్ అయిన మూవీ టీం దగ్గరికి వెళ్తాడు. ఆఫీస్ లో టెసంగ్ ని, డైరెక్టర్ ని, సిమ్రన్ ని, ఇంకా ప్రొడ్యూసర్ ని కలిసి నేను మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అవుతా అని చెప్తాడు. దీనికి అందరూ హ్యాపీగా ఒప్పుకుంటారు. కానీ టెసంగ్ మాత్రం మొదట మొండికేస్తాడు. రావడం పోవడం అంతా నీ ఇష్టమే అయితే ఇంకా మేమెందుకని టెసంగ్ హీరో మీద కోపడతాడు. ఇక చివరకు మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. ఇప్పుడే టెసంగ్ కి ఒక కాల్ వస్తుంది. టెసంగ్ దగ్గర పనిచేస్తున్న మేనేజర్ డబ్బు కోసం టెసంగ్ ప్రైవేట్ వీడియోని రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయించి ఉంటాడు. పోలీసులు మేనేజర్ ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఈ చేదు నిజాన్ని విన్న టెసంగ్ ఆవేశంతో ఊగిపోతాడు. జైలుకి వెళ్లి మేనేజర్ ని ఉతికి పారేస్తాడు. తర్వాత టెసంగ్ తన ఎక్స్ లవర్ అయిన జాస్మిన్ కి కాల్ చేసి కేఫ్ కి రమ్మంటాడు. ఇక టెసంగ్ మంచోడిలాగా మారుతాడు. జాస్మిన్ తో లైఫ్ ని షేర్ చేసుకోవాలి అనుకుంటాడు. ఇంకో పక్క సిమ్రన్ కూడా హీరోతో సెటిల్ అయిపోతుంది. కట్ చేస్తే మూవీ షూటింగ్ క్లైమాక్స్ పోర్షన్ జరుగుతుంటది. ఈ సీన్ లో ఫైట్ ఉంటది. ఆ ఫైట్ లో హీరో ఓడిపోవాలి. హీరో విలన్ రోల్ చేస్తుండు కాబట్టి అతను టెసంగ్ చేతిలో ఓడిపోవాలి. కానీ యాటిట్యూడ్ వల్ల ఫైట్ లో ఓడిపోతాడో లేక టెసంగ్ ని ఉతికి పారేస్తాడో అని మూవీ టీం మొత్తం టెన్షన్ లో ఉంటారు. షూట్ స్టార్ట్ అవుతుంది. ఫైట్ లో హీరో ఇంకా టెసంగ్ పోటాపోటీగా కొట్టుకుంటారు. నిజంగా ఫైట్ చేస్తారు. హీరో టెసంగ్ ని బాగా కొడతాడు. కానీ హీరోకి ఏ మాత్రం తగ్గకుండా టెసంగ్ కూడా సూపర్ గా ఫైట్ చేస్తాడు. టెసంగ్ లీడ్ రోల్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. హీరోని లాస్ట్ కి ఓడిస్తాడు. మూవీ సీన్ బాగా వచ్చుంటది. టీం మొత్తం హ్యాపీ. టెసంగ్ ఇంకా హీరోలు మంచి ఫ్రెండ్స్ అవుతారు. షూటింగ్ అయిపోయింది కదా, డిన్నర్ పార్టీ ఉంటది. కానీ హీరో దీనికి అటెండ్ అవ్వడు. బిజీలో వెళ్తున్న హీరోని టెసంగ్ ఫాలో చేస్తాడు. ఇప్పుడు నువ్వు నిజమైన యాక్టర్ అయ్యావు, శబాష్ అని హీరో టెసంగ్ కి కాంప్లిమెంట్ ఇస్తాడు. తర్వాత హీరో ఎగ్జిబిషన్ కి వెళ్లి పార్క్ ని కొడతాడు. అటాక్ చేసి అసాల్ట్ చేసి మరీ పార్క్ ని హీరో చంపేస్తాడు. మొన్న జరిగిన దానికి హీరో ఇప్పుడు విలన్ పార్క్ మీద రివెంజ్ తీసుకుంటాడు. దీన్ని టెసంగ్ కల్లారా చూసి షాక్ అయిపోతాడు. అప్పుడే స్పాట్ కి పోలీసులు వచ్చి హీరోని అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్తారు. ఇప్పుడు క్లోజ్అప్ షాట్స్ లో హీరోని టెసంగ్ ని ఒకేసారి చూపిస్తారు. ఇక్కడే మూవీ ఎండ్ అయిపోతుంది. ఇలాంటి రేసీ థ్రిల్లర్ లాగే మరో కొరియన్ క్రైమ్ మూవీ ఆల్రెడీ మనం వీడియో చేసాము. స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేసి ఆ వీడియోని కూడా చూసేయండి. థ్యాంక్ యూ.